సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటిదాకా ఈ వివాదంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కానీ తాజాగా ఆయన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లగా అల్లు అర్జున్ వివాదంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఈ వివాదంపై స్పందించారు. ఇక తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. వైసీపీ నేతల దాడితో గాయపడి అతను ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన అనంతరం జవహర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు. అల్లు అర్జున్ వివాదంపై టీఎస్ సర్కార్ స్పందించింది, మీరేమంటారు అని ప్రశ్నించగా, రిలవెంట్ ప్రశ్నలు అడగండి, ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా, పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడడానికి సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా పవన్ సమాధానం చెప్పడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్నారని, రీసెంట్ భేటీ తర్వాత సినిమా టికెట్లు బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఒప్పుకోమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ వివాదంపై ఇప్పటిదాకా స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియా ప్రశ్నించినప్పటికీ సమాధానం దాటవేయడం చర్చకు దారితీస్తోంది.